హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. గృహలక్ష్మి క్రియేటివ్స్ కాదు, ఇప్పటి నుంచి మన ఛానల్లో గృహలక్ష్మి వ్లాగ్స్ అన్నమాట. నేమ్ మార్చాల్సి వచ్చింది. అసలు నేమ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇప్పుడు మీతో చెప్తాను. ఒక 10 days బ్యాక్ మా ఛానల్ ఎవరో హ్యాక్ చేశారనమాట. పొద్దున్నే మొబైల్ పట్టుకొని చూస్తే ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. అకౌంట్ యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కొట్టడానికి పోతే ఆల్రెడీ పాస్వర్డ్ చేంజ్ చేసేసారనమాట. అప్పుడు 2 step వెరిఫికేషన్ అడుగుతుంది. మళ్ళీ పాస్వర్డ్ చేసుకునికపోతే ఫర్గట్ కొట్టి ఒకవేళ పాస్వర్డ్ చేసుకుందాము, కొత్త పాస్వర్డ్ పెట్టుకుందాము అని పోతే 2 step వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. రికవరీ మెయిల్, ఫోన్ నెంబర్లు చేంజ్ చేశారనమాట. వేరే దేశం ఉన్నాయి, ఆ ఫోన్ నెంబర్లు 2 కనిపిస్తున్నాయి. అయితే అవి ఇండియావి కాదు, వేరే దేశం వాళ్ళది. అప్పుడు అర్థమైంది హ్యాక్ చేసేసారు ఎవరో వేరే దేశం వాళ్ళు అని చెప్పేసి. ఇంకా ఛానల్ అయితే మా చేతిలోంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, ఏం చేయడానికి రావట్లేదు. వన్ డే చూసాము ఇలా హ్యాక్ అయింది, ఏం చేయాలా అని చెప్పేసి కొంతమందిని సలహా అడిగామన్నమాట. వేరే యూట్యూబర్స్ని, నాకు తెలిసిన వాళ్ళని, ఇలా నా ఛానల్ హ్యాక్ అయింది ఏం చేయాలా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఉండి ఏం చేయలేము, చాలామంది అలాగే అవుతున్నాయి యూట్యూబ్లో, మీరు ఏమన్నా క్లిక్ చేశారేమో అని అన్నారు వాళ్ళు. మేమేం క్లిక్ చేయలేదు, ఏమన్నా లింకులు క్లిక్ చేస్తే కూడా అలా హ్యాక్ అవుతున్నాయి అని అన్నారు. అయితే నేను టెక్ ఛానల్ వాళ్ళవి కొన్ని ఇస్తాను, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి ఏమన్నా సంథింగ్ కామెంట్ పెట్టండి, వాళ్ళకైతే యూట్యూబ్ వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతారు అని చెప్పి సలహా ఇచ్చారు వాళ్ళైతే. సర్లే అని చెప్పేసి మేము ఇంకా చూసాము. అయితే మా పాప కొన్ని ఇలా హ్యాక్ అయిన వీడియోలు చూసిందనమాట. కొంతమంది హ్యాక్ అయినవి ఎలా రికవరీ చేసుకున్నారో మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు పెట్టారు. అవి తను చూసింది. చూసినప్పుడు అందులో మాకు తెలిసింది ఏమిటంటే, ముందుగా మనము రీసెంట్ వీడియో ఏదైనా ఉంటే దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి, దాని లింక్ అది సేవ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక 2-3 daysలో మనకు రిప్లై ఇస్తారు అని చెప్పేసి ఉంది. అయితే యూట్యూబ్ వాళ్ళకి మనము కంప్యూటర్లోకి వెళ్ళి యూట్యూబ్ వాళ్ళని ట్యాగ్ చేసి మన ప్రాబ్లం ఏంది అనే చెప్పాలి. ఇట్లా మన ఫలానా గృహలక్ష్మి క్రియేటివ్స్ ఛానల్ మాది హ్యాక్ అయింది అని చెప్పేసి వాళ్ళకైతే పెడితే వాళ్ళు మాకైతే తొందరనే రిప్లై ఇచ్చారు. 1 dayలో రిప్లై ఇచ్చారనమాట. సరే మీ ఛానల్ హ్యాక్ అయింది కదా, మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తాము, మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి అని చెప్పేసి చేశారు. ఇదంతా ప్రాసెస్ అంతా మా పాపనే చూసుకుందనమాట. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారంట, తను ఆన్సర్స్ చేస్తూ ఉంది. అదే ఛానల్ డీటెయిల్స్ అలా చేసిన తర్వాత ఇంకా 1 day తర్వాత మా వీడియోస్ ఏం కనిపించలేదు. వాడు మొత్తం వీడియోస్ అన్నీ ఒక 12 hours తర్వాత అనుకుంటా, మార్నింగ్ హ్యాక్ అయింది ఛానల్, నైట్ వరకు డెలీట్ చేసేసాడు. డే అంతా ఉన్నాయి మా ఛానల్స్ అన్నీ. తర్వాత చూస్తే మా పేరు మార్చేశాడు, ఛానల్ పేరు, తర్వాత నా ప్రొఫైల్ మార్చేశాడు, వాడు వేరే ప్రొఫైల్ పెట్టేశాడు, నేమ్ కూడా వేరే చేంజ్ చేసేసి నైట్ లైవ్ చేశాడు ఇదే ఛానల్లో. కొన్ని పోస్టులు, నేను గుడ్ మార్నింగ్ అవి అప్పుడప్పుడు పోస్టులు పెట్టిన అవి మాత్రమే ఉన్నాయి. తర్వాత వాడు ఛానల్ మార్చేసి లైవ్ చేసేసుకుంటున్నాడు నా ఛానల్లో. కళ్ళ ముందు ఛానల్ కనిపిస్తుంది, వాడు లైవ్ చేస్తున్నాడు, కానీ మావేమీ లేవు. కానీ చాలా బాధేసింది. అసలు ఇది ఎలా మళ్ళీ తెచ్చుకోవాలి, ఇంతకు వస్తుందా రాదా, ఆల్మోస్ట్ వాడి చేతిలోకి వెళ్ళిపోయింది, ఇంకా పోయింది అనుకున్నాము. సరేలే ప్రాసెస్ చేసుకుంటే వస్తుందేమో, చాలామంది అయితే రిటర్న్ వచ్చాయి అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే భయపెట్టేస్తున్నారు, ఒకసారి హ్యాక్ అయిందంటే ఇంకా రాదు, ఛానల్ పోయినట్టే, ఇంకా మీరు కొత్త ఛానల్ పెట్టుకోవడమే బెస్ట్ అన్నట్టుగా మాట్లాడారు. కానీ 5 years కష్టపడ్డ ఛానల్ కదా, ఎలా వదిలేసుకుంటాము. ప్రతి క్షణము అదే వీడియోస్ ఎన్ని పెట్టాము, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎప్పుడు మొబైల్ అలా 10 minutesకి ఒకసారి గుర్తొచ్చేదనమాట, ఎన్ని వ్యూస్ వచ్చాయని అలా చెక్ చేసుకు ఉండాన్ని. అంత ఛానల్ అంటే అంత ఇష్టం అనమాట నాకు. అది పోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. తర్వాత ఒక 2 days తర్వాత అయితే మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇచ్చి ఛానల్ అయితే కనిపించలేదు. ఆ రోజు 1 day తర్వాత లైవ్ చేశారన్నాం కదా, ఇంకా కనిపించలేదు. వాళ్ళు ఏదో రాంగ్ వీడియో అప్లోడ్ చేసినట్టున్నారు, డిలీట్ చేశారు.
అయితే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారా, వాడే ఏమైనా ఛానల్ డిలీట్ చేసి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడా అనేది మాకు అర్థం కాలేదు. అలా ఒక 4 days గడిచిపోయింది. 4 days తర్వాత మళ్ళీ రిప్లై వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. ఒక ఫామ్ పంపించి ఇది ఫిల్ చేయండి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అప్పుడు అనిపించింది అదే ఫామ్ డీటెయిల్స్ పంపిస్తే ఇంకా వస్తుందేమోలని ఆశ. కాకపోతే ఇందులో కూడా మళ్ళీ కొన్ని డీటెయిల్స్, ఇప్పుడు ఛానల్కి ఐడి ఉంటుందంట. అంతవరకు మాకు తెలియదు అనమాట ఛానల్కి సపరేట్గా ఒక ఐడి ఉంటుందని. మనం వీడియోస్లో లింక్ షేర్ చేసుకుంటాం కదా, ఆ లింకులోనే మన ఛానల్ ఐడి ఉంటుందంట. అంతవరకు ఈ ప్రాబ్లం వస్తే కానీ ఆ ఐడి ఉంటుంది. దాన్ని వాళ్ళకు డీటెయిల్గా చెప్పాలంటే ఈ ఐడి కావాలా అనే సంగతి తెలియదు మాకు. అయితే ఐడి మా దగ్గర ఏం లేదు అంటే ఏదో ఒకటి మీకు గుర్తున్న కొన్ని వర్డ్స్ టైప్ చేసి పంపండి, మీ ఛానల్ లింక్లోనే ఉంటుంది అని చెప్పేశారు. ఇంకేదో మా పాప తనకి గుర్తున్నంత వరకు పంపించింది. తర్వాత ఇంకోటి యాడ్సెన్స్ ఐడి కూడా అడిగారు వాళ్ళు. మనము యాడ్సెన్స్కి అప్లై చేసుకున్నప్పుడు 7 numbers ఒక కోడ్ వస్తుంది అంతే. అందులో కూడా ఐడి ఉంటుందని కూడా తెలీదు మాకు. అందులో కూడా ఐడి ఉంటుందంట. దాన్ని కూడా వాళ్ళు ఐడి పెట్టమన్నారు. సంథింగ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అడిగారేమో. ఇంకా ఏమేమి అడిగారు అనేది పర్ఫెక్ట్గా నాకైతే తెలియదు. మా పాప అయితే అన్ని డీటెయిల్స్ వాళ్ళు అడిగినవి పంపింది. పంపిన తర్వాత మీకు చెక్ చేసుకుంటూ ఉండండి, ఒక 2 daysలో మేము ఏది చెప్తాము అని అన్నారు. అలా 1 week తర్వాత అంటే ఈ ఫామ్ నింపిన ఒక 2 daysకి మా ఛానల్ ఐడి అయితే మాకు వచ్చేసింది. కాకపోతే వీడియోస్ ఏమీ లేవు, ఛానల్ నేము ఛానల్ ఏం కనిపించలేదు. ఓన్లీ గూగుల్ అకౌంట్ మాత్రమే వచ్చిందనమాట. మా ఛానల్ లేదు కదా అని అడిగితే మేము ఛానల్ డిలీట్ చేసాము, ఇట్లా రాంగ్ వీడియో అప్లోడ్ చేశారు అని చెప్పేసి చెప్పారు. అయితే ఆ రాంగ్ వీడియో అప్లోడ్ చేసింది మేము కాదు, వాళ్ళు అప్లోడ్ చేశారు, కావాలంటే చెక్ చేసుకోండి అంటే ఇంకా మళ్ళీ 1 day టైం తీసుకున్నారు. మనం ప్రతి దానికి వాళ్ళు మెయిల్ రిప్లై ఇవ్వడానికి 24 hours తీసుకుంటున్నారు అనమాట. మళ్ళీ 1 day తర్వాత చెక్ చేసి ఇంకా వాళ్ళు ఈ వీడియో అప్లోడ్ చేసింది వీళ్ళు కాదు కదా అని చెప్పేసి మా ఛానల్ అయితే మాకు ఇచ్చేశారు. కాకపోతే వీడియోస్ అన్నీ ప్రైవేట్లో ఉన్నాయన్నమాట. మేము పెట్టిన వీడియోస్ ఏవి పబ్లిక్లో లేవు. తర్వాత ఒక 12 hours తర్వాత వీడియోస్ అన్నీ వచ్చేసాయి మాకి ఛానల్ వచ్చింది. కాకపోతే ప్రొఫైల్ ఫోటో లేదు. ఇంకా నేమ్ కూడా కొంచెం చేంజ్ చేసుకోండి, నేమ్ పెట్టుకోవద్దు అని చెప్పేశారు. దానికోసమే మేము నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. షార్ట్ వీడియోస్ కూడా కొంచెం నేమ్ చేంజ్ చేశారు. అదైతే 8 daysకి ఒకసారి మాత్రమే చేంజ్ చేసుకునికి వస్తుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు చేంజ్ చేసి ఇంకా 8 days అవ్వలేదు కాబట్టి మేము దాన్ని ఇంకా చేంజ్ చేయలేకపోయాము. ఆయన పెట్టిందే ఉందన్నమాట. తర్వాత మొత్తానికి వీడియోస్ అయితే వచ్చేసాయి. హ్యాపీ. అన్ని రోజులు అంత కష్టపడి తీసిన వీడియోస్ అన్నీ పోయాయి కదా, ఇక ఏం చేయాలి, మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకుంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్. ఆ 4000 గంటలు వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ 55,000 సబ్స్క్రైబర్స్ కదా, అది తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టము. చూసి పోయింది కదా అని చెప్పేసి కొంచెం బాధ వేసింది. కానీ 1 week తర్వాత మళ్ళీ ఛానల్ వచ్చేసింది, అమ్మాయి అనిపించింది. ఇంకా వదిలేద్దాం అనుకున్నాం లాస్ట్కి. ఇంకా ఏం కష్టపడతాంలే, ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకొని మొదటి నుంచి మళ్ళీ ఇంకా అంత కష్టపడలేము. ఇంకా మా ఆయన అన్నాడు ఇంకా వదిలేసే, ప్రశాంతంగా ఉన్న ఆ వీడియోస్ గోల ఎందుకు నెక్కి అని చెప్పేసి. కానీ ఎలా ఇన్ని రోజులు చేసిన వర్క్ కదా అప్పుడప్పుడు గుర్తొచ్చేది అనమాట. అదే కొంచెం కష్టమైనా మళ్ళీ పెట్టుకుందామా ఇంకో ఛానల్ అనిపించేది. ఇవి మొత్తానికి వచ్చేసింది అనమాట ఛానల్. చాలా హ్యాపీ. నాలాగా చాలామంది యూట్యూబ్లో బాధపడి ఉండొచ్చు హ్యాక్ అయ్యి. వాళ్ళు పోయింది ఇంకా రాదు అని అనుకోకుండా నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఏమీ బాధపడకండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలా హ్యాక్ చేసే వాళ్ళు ఉన్నారని యూట్యూబ్కి తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ మనకి రికవరీ చేస్తారు. బట్ మనం ఏమంటే డిలే చేయకుండా కొంచెం ఫాస్ట్గా వాళ్ళకు ఇలా ట్విట్టర్లో ఇలా వాళ్ళకు ఏమైనా మెసేజ్ తెలిపితే మనకు వచ్చే అవకాశం ఉంది. మనకు తెలియకుండా యూట్యూబ్లో ఉన్నాయన్నమాట చాలామందివి హ్యాక్ అయిన వాళ్ళవి చూసి మనం చేసుకుంటే ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మేము గృహలక్ష్మి వ్లాగ్స్ అని పేరైతే మార్చాము. కాకపోతే కొంచెం
ఈ మధ్య ఎవరో పెట్టినట్టున్నారు, సేమ్ నేమ్ కనిపిస్తుంది. ఇది కూడా మార్చాల్సి వస్తుందేమో. ఛానల్ అయితే ఇంకా మళ్ళీ మార్చడానికి పోతే 8 days టైం అడుగుతుంది. 8 days తర్వాత ఏదైనా నేమ్ మార్చాల్సి వస్తుందేమో. బట్ దీనికి ఎవరు అయితే నేమ్ మారుతుంది, ప్రొఫైల్ మారింది, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దండి. ప్రాబ్లం వచ్చింది కాబట్టి మార్చాల్సి వచ్చింది. అర్థం చేసుకుంటారని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.